ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి గడిచిన దినము ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మన దేశంలో ఉన్న యవనస్తులు, మన సంఘంలో ఉన్న యవనస్తుల కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు ఎంతో ప్రేరేపించారు. నాతో కలిసి మీరు ప్రార్థించాలని నేను ఆశపడుతున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, నీకు స్తోత్రములు. ప్రార్థనలు ఆలకించువాడా, ప్రార్థనలకి జవాబిచ్చువాడా, నీకు వందనాలు. ఇప్పటికే అనేకమైన ప్రార్థనలకి మాకు జవాబిచ్చారు నాయనా. మా వ్యక్తిగత అవసరతలను తీర్చారు దేవా. మా యొక్క పరిచర్యలో, మా సంఘాలలో ఏ ప్రార్థనలు అయితే మేము చేస్తామో అవన్నిటికీ మీరు జవాబిచ్చారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ సమయంలో ప్రత్యేకంగా మా యంగ్ పీపుల్ కొరకు, మా టీమ్స్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. భారతదేశంలో ఉన్న యవనస్తుల సంఖ్య మరి ప్రపంచ దేశాల్లో ఉన్న నాయనా మరి యవనస్తుల కంటే ఎక్కువగా యవనస్తులను కలిగిన దేశంగా మా దేశం గుర్తించబడింది. కనుక ఇంతమంది యవనస్తులు కలిగిన మా దేశం నశించిపోకూడదు. ఈ యవనస్తులందరూ రక్షించబడాలి దేవా. ఈ యవనస్తులందరూ నీ ప్రేమను రుచి చూడాలి. ఈ యవనస్తుల యొక్క కన్నులు తెరవబడాలి. ఈ యవనస్తులు నాయన నీవు నిజమైన దేవుడు అని తెలుసుకోగలగాలి. సహాయం చేయండి దేవా. నీకు స్తోత్రాలు దేవా. ముఖ్యంగా నాయన 83% మంది యవనస్తులు నిరుద్యోగులుగా బాధపడుతున్నారు అన్నటువంటి లెక్కలు మా దగ్గర ఉన్నాయి. కనుక ఎంతమంది మరి ఉద్యోగాలు లేక చదువుకుంటున్నారు, మంచి మార్కులు సాధిస్తున్నారు దేవా, ఎంతో ప్రయాసపడుతున్నారు, కానీ ఉద్యోగాలు లేవు. యేసుక్రీస్తు నామములో మీ జీవితాలు స్థిరపరచబడాలి తండ్రి దేవా. వారికి ఉద్యోగాలు మీరు దయచేయండి. ఎక్కడున్నప్పటికీ కూడా ఉద్యోగం దొరకలేదని నిరుత్సాహపడకూడదు నాయనా. వారు దేవా మరి నీ ఆత్మ ద్వారా నడిపించబడ్డానికి, నీ మార్గములను నాయన వారు తెలుసుకొని అందులో నడవడానికి సహాయం చేయండి. వారి కొరకు మీరు కొత్త మార్గములను సృజించే దేవుడని దేవా వారు గుర్తించడానికి సహాయం చేయండి. అలాగే నాయన మా యవనస్తులు దగ్గర 24% మంది నాయన త్రాగుడికి బానిస అయిపోతున్నారని స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. 24% మంది ప్రవ్వా మరి యవనస్తులు దానికి బానిస అయిపోయి నాయన దాని మత్తులో ఉంటూ జీవితాలను కోల్పోతున్నారు, కుటుంబాలకు దూరం అయిపోతున్నారు, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. కనుక తండ్రి, ఈ త్రాగుడు అనే దురాత్మను యేసు నామంలో బంధిస్తున్నాం. త్రాగుడు అనే ఆత్మ వారిలో నుంచి పో అని ఆజ్ఞాపిస్తా ఉన్నాం నైనా. మరి ఇంకా విచారకరమైన సంగతి, 26% మంది దేవ క్రైస్తవ యవనస్తులు తండ్రి మరి త్రాగుడికి ఎక్కువగా బానిస అయిపోయారని చెప్తా ఉన్నారు. కనుక తండ్రి, మా యవనస్తులు ఎవరైతే యేసు ప్రభు దేవుడని తెలిసినటువంటి యవనస్తులు, సంఘాలకు వెళ్తున్న యవనస్తులు నాయనా, మరి నీ ప్రేమను రుచించిన యవనస్తులు కాలేజెస్ లో, ఆఫీసెస్ లో ఫ్రెండ్స్ ని బట్టో, పరిస్థితిని బట్టో, లేకపోతే ఒత్తిడిని బట్టో ఈ యొక్క త్రాగుడికి బానిస అయిపోతే దేవా, ఈ రోజు నైనా మీరు వారితో మాట్లాడండి దేవా. వారిని విడుదల చేయండి దేవా. వారికి కావాల్సిన శక్తి ఇవ్వండి దేవా. ఏ టిప్స్ ద్వారా దేవా ఈ యొక్క ఎడిక్షన్ వారు జయించలేరు. కేవలము నీ శక్తి ద్వారానే, నీ ఆత్మ ద్వారానే జయించగలుగుతారు. కాబట్టి జయించే కృపను దయచేయమని అడుగుతున్నాం. అలాగే ప్రభా, మా దేశంలో కొన్ని రాష్ట్రాల్లో నేను ఈ ఆల్కహాల్ బ్యాన్ చేశారు. మణిపూర్, నాగాలాండ్ దేవా, ఇంకా బీహార్, నైనా గుజరాత్ అనేటువంటి ప్రాంతాల్లో ఆల్కహాల్ ని బ్యాన్ చేశారని విన్నాం. అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఆల్కహాల్ ని బ్యాన్ చేసేటువంటి జ్ఞానము నాయకులకు ఇవ్వండి నేను. దీని వలన చాలా లాభం వస్తుంది అని అనుకుంటున్నారు, కానీ ఎన్నో జీవితాలు, కుటుంబాలు నష్టపోతున్నాయి ప్రభా. కనుక సహాయం చేయమని మేమందరం ప్రార్థన చేస్తూ అడుగుతున్నాం. మరి ముఖ్యంగా ప్రభా, 70% మంది యవనస్తులు నాయన పోర్నోగ్రఫీకి బానిసలైపోయారు. ఈ పోర్నోగ్రఫీ బానిసత్వం నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. అశ్లీలమైన చిత్రాలు నాయన, అశ్లీలమైనటువంటి ఆ యొక్క దృశ్యాలను చూసి మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతున్నారు, ఫిజికల్ గా డిస్టర్బ్ అయిపోతున్నారు దేవా. వాళ్ళ క్యారెక్టర్ ను లూజ్ అయిపోతున్నారు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆ బ్యాలెన్స్డ్ లైఫ్ ని కోల్పోతున్నారు దేవా. ఈ రోజు మేము ప్రార్థన చేస్తున్నాం, ఎవరు ఎక్కడున్నప్పటికీ దేవా యేసుక్రీస్తు నామములో విడుదల కలుగున. ఎందుకు అంటే యేసయ్య ఒక్కడే నాయన విడుదల చేయగలిగే దేవుడు దేవా. నువ్వు రక్షకుడివి. యేసు అన్న మాటకు రక్షకుడు అని అర్థం. రక్షించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. వాక్యములో చెప్పినట్లుగా మా యవనస్తులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. 1 తిమోతి 4:12 చెప్తుంది, నీ యవనమును బట్టి ఎవడునూ నేను తృణీకరింపనీయకము దేవా. మా సంఘాల్లో ఉన్న యవనస్తులు, మా క్రైస్తవ కుటుంబంలో ఉన్న యవనస్తులు ఎవరు కూడా తృణీకరించబడకూడదు నాయన. తృణీకరించబడిన జీవితాలు వారికి దయచేయండి. విశ్వాసములో, ప్రేమలో, మాటలో విశ్వాసులకు మాదిరిగా ఉండే జీవితాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సామెతలు 20:29 నాయన చెప్పబడుతున్న మాట నాయన, యవ్వన కాలములో వారి యొక్క నాయన బలము వారికి అలంకారం అంట దేవా. వారికి మీరు ఇచ్చిన బలాన్ని
దేవా నీ యొక్క మహిమ కొరకు వాడే కృప వారికి దయచేయండి నాయన. బలమును దేనికి వాడకుండా దేవా బలమును రైట్ విధానంలో వాడేటువంటి స్ట్రెంగ్త్ మీరు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. అట్లాగే ప్రసంగి 11:9 యవనుడా నువ్వు తినుము త్రాగుము సుఖించుము అని చెప్తుంది. కానీ వీటన్నిటిని బట్టి నాయన ఒక దినము తీర్పులోనికి నువ్వు తీసుకురాబడతావని కూడా వాక్యం చెప్తుంది. ఈ భయముతో మా యవనస్తులు ఉండడానికి సహాయం చేయండి. ఒక రోజు తీర్పులోకి వస్తారని తెలుసుకొని నాయన వాళ్ళు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఏ ఇంట్లో ఉన్న యవనస్తులప్పటికీ, ఏ చర్చ్ లో ఉన్న యవనస్తులు అయినప్పటికీ వాళ్ళందరితో మీరు మాట్లాడండి నాయన. మీరు తీర్పులోకి అందరినీ తీసుకొస్తారు. వారి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తానని చెప్పావు. అలాగే యెహోషువ 1:9 మీరు చెప్పినట్టుగా ప్రభువా నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, భయపడకము అని చెప్పావు. ఇదిగో నేను నీ యొక్క మార్గములలో నీకు తోడుగా ఉందును అని చెప్పావు. కనుక మా యవనస్తులు ఎవరో భయపడకూడదు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. నీవు వారికి తోడుగా ఉంటున్నావని గుర్తించి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా యెర్మీయా గ్రంథము 1:4 చెప్తున్నావు ప్రభా, తల్లి గర్భంలో పిండంగా రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని, నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటుని, నియమించి తిని అన్నావు. ఇదిగో కాబట్టి మీరు నియమించుకున్నారని, మీరు ఎరిగి ఉన్నారని, మీరు పిలుచుకున్నారని యవనస్తులకు కావాల్సిన విశ్వాసం దయచేయండి దేవా. ఎక్కడా కూడా నేను వారు కృంగిపోకుండా, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనుకోకుండా ఈ యొక్క గ్రేట్ కాలింగ్ నేను వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా నాయన సామెతలు దేవా మరి 1:8-9 చెప్తున్నావు, నీ యొక్క తండ్రి ఉపదేశమును, నీ తల్లి యొక్క బోధనను త్రోసివేయకము వినుము అని చెప్తున్నావు. తల్లిదండ్రులు చెప్పే మాటలు వినే యవనస్తులుగా మా యవనస్తులు దీవించబడుదురుగాక. వినగలిగే చెవులు మా యవనస్తులకి అనుగ్రహించబడునుగాక. కాలేజెస్ లో, ఆఫీసెస్ లో నాయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వినగలిగే చెవులు దయచేయండి. తల్లిదండ్రుల మాటను నాయన లక్ష్య పెట్టేవారిగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి ముఖ్యంగా నాయన వాక్యములో చెప్పినట్టుగా యవన కాలములోని కాడి మోయిట నరునికి మేలు అన్నో, ఆ మేలులోకి నడిపించమని దేవా, నీ కాడి మోసేవారిగా చేయమని మేమందరం ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన వింటున్న ప్రతి యవనస్తుడిని నన్ను, ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీరు దర్శిస్తున్నందుకు వందనాలు. మీరు ఇస్తున్న విడుదలను బట్టి వందనాలు దేవా. మీరు ఇస్తున్న రక్షణ, మారు మనసును బట్టి వందనాలు. మీరు ఇస్తున్న ఉజ్జీవాన్ని బట్టి వందనాలు. మీరు ఇస్తున్నటువంటి నాయన ఆ యొక్క ధైర్యమును బట్టి వందనాలు. మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు దివ్యమైన నామంలో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.